ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి రెసిపీ వచ్చేసి మనకు చిక్కుడాలతోటి వరుగులు చేసుకొని మనకు ఏ విధంగా కర్రీ అనేది చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పుచారు నంజులోకైనా రసంలో నంజుకైనా చాలా బాగుంటుంది. దీనికి ఫస్ట్ ముందుగా ఏం చేయాలంటే మనకు 1 కేజీ వరకు చిక్కుడుకాయలు తీసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలు తీసుకున్న తర్వాత మనకు లోపల గింజలన్నీ సపరేట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు సపరేట్ చేసుకున్న తర్వాత మనకు ఎండలో ఎండబెట్టేసుకోవాలి. మనకు ఎండలో ఒక కవర్ పెట్టేసుకొని ఎండలో ఈ విధంగా పెట్టేసుకొని మనకు ఒక 2 డేస్ మనకు ఎండనివ్వాలి. మనకు 2 డేస్ ఎండితేనే మనకు పొడిగా మనకు వస్తాయి కాబట్టి మనకు 2 డేస్ వరకు ఎండలో ఎండబెట్టేసుకోవాలి. చూడండి, మనకు ఎండలో ఎండిన తర్వాత మనకు ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత మనకు ఒక బౌల్ తీసుకొని మనకు సరిపడంత తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ కడగాలి. కడిగిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ఈ విధంగా మనకు 3 మినిట్స్ మనకు ఉడికితే సరిపోతుంది. ఈ వరుగులు అనేది ఉడికిన తర్వాత వాటర్ అనేది మొత్తం వడబోసుకోవాలి. ఈ విధంగా వడబోసుకున్న తర్వాత గ్యాస్ మీద వేరొక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనకు మెయిన్గా మనకు చిక్కుడుకాయల వరుగులకు ఈ ఆనియన్స్ తోటే మనకు టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనకు కొద్దిగా కారపొడి వేసుకోవాలి. మనకు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మనకు కలుపుకున్న తర్వాత మనకు వరుగులు ఉంటాయి కదా, అవి అందులో వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. మనకు ఈ విధంగా చిక్కుడుకాయ వరుగులు అనేది చేసుకొని పెట్టుకుంటే మనకు 1 ఇయర్ వరకైనా మనకు నిల్వ ఉంటాయి. ఇవి ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు మనకు సైడ్ డిష్గా చేసుకోవాలనుకున్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్సే ఉడకనివ్వాలి. ఎందుకంటే మనకు వాటర్లోనే ఉడికింది కాబట్టి ఒక 3 మినిట్స్ మనకు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు చిక్కుడుకాయ వరుగుల కర్రీ రెడీ. ఇది మనకు పప్పుచారు నంజులోకైనా రసంలోకైనా మనం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.